యాపిల్ కంపెనీ అయితే తన 17 ఉత్పత్తులను అయితే పూర్తిగా భారత్లోనే నిర్మించడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఈ ఉత్పత్తి మొత్తం కూడా భారత్లోనే అవ్వాలి. అంటే సెమీ కండక్టర్స్ అలాగే చిప్పులకు సంబంధించి ఉంటాయి కదా, అవి మొత్తం కూడా ఇక్కడే తయారయ్యే విధంగా ప్లాన్ చేస్తుంది. చైనాలో 100% తగ్గించేసింది. అంటే 17 ఉత్పత్తులకు సంబంధించి ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి 5 ప్లాంట్లను ఉపయోగిస్తుంది. దీనికోసం బెంగళూరులో విమానాశ్రయం దగ్గర ఉన్నటువంటి ఫాక్స్వేన్ అలాగే హోసూర్ దగ్గర ఉన్నటువంటి టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లాంట్, ఈ రెండింటిని అయితే కీలకంగా మార్చింది. మిగతా 3 ప్లాంట్లలో ఉత్పత్తులు అయితే పెంచుతూ ఉంది. అంటే పూర్తిగా ఇక్కడే తయారు చేస్తుంది. ఇప్పటికే భారత్ లో తయారైనటువంటి యాపిల్ ఫోన్లు చాలా వరకు అమెరికా ఎగుమతి అవుతున్నాయి. అంటే ఇక్కడ తయారైనవి మాత్రమే అక్కడ ఎగుమతి చేస్తున్నారు. అదే కదా మొన్న ట్రంప్ మండిపోతున్నాడు, మొత్తం భారత్ లో పెట్టుకుంటే ఎలా, ఇక్కడ ఏం పెట్టరని. దానికోసమని మరో $100 బిలియన్ అక్కడ కొత్తగా మరో ప్లాంట్ పెడతామని ఏదో చెప్పారు యాపిల్ కంపెనీ వాళ్ళు. ఆ విధంగా ట్రంప్ అయితే కూల్ చేశారు. అయితే ఇక్కడ సుంకాలతో అమెరికా విరిచిక పడినా సరే యాపిల్ కంపెనీ వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తూ తన యొక్క ఉత్పత్తిని అయితే భారత్ లోనే చేయడానికి నిర్ణయించుకుంది. ట్రంప్ విధించినటువంటి సుంకాలకైతే భయపడడం లేదు. పైగా ఇప్పుడు చైనాలో కూడా మరో 2-3 నెలలు పోయిన తర్వాత సుంకాలు అమలవుతాయి. ఒకవేళ ఇదే విధానంగా ఉంటే ఖచ్చితంగా సుంకాలు అయితే అమలవుతాయి. పైగా అక్కడ సుంకాలు అమలవ్వకపోయినా ఇక్కడ సుంకాలు అమలైనా సరే ఇక్కడే ఇంకా తక్కువకి ఉత్పత్తి అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మానవ వనరులు అంటే మన ఉద్యోగస్తులు, నాణ్యమైనటువంటి ఉద్యోగస్తులు చాలా తక్కువకు దొరుకుతున్నారు చైనా కంటే. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక 50,000కి దొరికే ఉద్యోగి చైనాలో ఇంచుమించు 3 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ చాలా తక్కువకి తయారవడం వల్ల ఈ యొక్క సుంకాల ఎఫెక్ట్ కూడా పెద్దగా పడడం లేదు. అందువల్ల ఇక్కడే మొత్తం అన్ని తయారు చేయాలని యాపిల్ కంపెనీ అయితే ఆ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి.